ముద్రగడ పద్మనాభరెడ్డి. గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి. జూలై 2026 14 మంగళవారం సాయంత్రం 73 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు కిడ్నీ మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, బీజేపీ మరియు చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. కాపు రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాలు ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2024 ఎన్నికల తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం అనంతరం తాను ఇచ్చిన హామీ ప్రకారం తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా అధికారికంగా మార్చుకున్నారు. ఆయన మరణ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు, కాపు సమాజం మరియు వేలాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు రాజకీయ నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.